సో ఇంకోటి సార్, ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణ కావచ్చు, అలాగే రాజ్యసభకు సంబంధించినటువంటిది కూడా కావచ్చు. ఇప్పుడు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే కాబట్టి వాళ్ళనే మళ్ళీ పేర్లు మార్చి ఒకళ్ళు బీజేపీలోకి, ఇద్దరు టీడీపీలోకి వెళ్ళారు. ఏంటి నాగబాబుకి మంత్రి పదవిలోకి స్థానం ఇవ్వడానికి రాజకీయంగా అది అంటే ఆయన ఆ క్యాపబిలిటీ ఉన్న పర్సనా లేదనేది పక్కన పెడితే ఆయనకి స్థానం ఇవ్వడానికి వెనక ఒక రాజకీయ వ్యూహం ఉందని కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజ్యసభ నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఆయన కేంద్ర మంత్రి అవుతారనేది కూడా ఒక రూమర్ నడుస్తుంది. మంత్రివర్గానికి సంబంధించి నాగబాబు ప్రమేయం ఏముంటుంది, ఈ పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఈ రెండింటి మీద మీరు సమాధానం చెప్పాలి. అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్తాడా లేదా చివరి పాయింట్ ఇచ్చినప్పుడు నాకున్న అవగాహన మేరకు వెళ్ళడు. ఓకే, పొలిటికల్ గా ఆయనక, ఎందుకంటే ఒకసారి రాష్ట్ర సరిహద్దులు దాటాడంటే ఆయన సొంత భూములు వదిలేసినట్టే ఆంధ్రప్రదేశ్ ఆడికి పోతాడంటారు. గ్రౌండ్ వదిలేసి క్రికెట్ ఆడితే ఎట్లుంటుందో అట్లుంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఆయన ఢిల్లీ పార్లమెంట్ రాజకీయాలకు వెళ్ళాడంటే జనసేన తన అస్తిత్వాన్ని కోల్పోయినట్టు అవుతుంది. ఒకరు పోవచ్చు నాకు తెలియదు, కానీ అలాంటి పొలిటికల్ స్టెప్ తీసుకుంటే అది జనసేనకు నష్టం. కాబట్టి ఏం చేస్తారో ఆయన ఇష్టం. రెండో పాయింట్ ఏంటంటే నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం నేను పెద్ద తప్పట్ను. ఎందుకంటే ఆయన సోదరుడని అంటారు కానీ కులం మాట్లాడచ్చు, కానీ ఆయనకి ఎలిజిబిలిటీ ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు. ఆయన మంత్రివర్గానికి అర్హుడు, దాని ఎవరు కాదనరు. కానీ ఇచ్చిన పద్ధతి చూసిన ఇచ్చారో లేదో మనకు తెలియదు. నా సమస్య అది. ఇప్పుడు ఏం చర్చ వస్తా ఉంది, ఇంకొక నలుగురిని తీసేస్తారంట అని చర్చ వస్తా అంటే మంత్రివర్గంలో పలానోళ్ళు తీసుకుంటారని ఎప్పుడు చెప్పాలి? రేపు తెల్లారితో ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఎట్లా 25 మంది ఉండొచ్చు, ఇంకొక ఖాళీ ఉంది కాబట్టి నేరుగా గవర్నర్ గారికి ఇంటిమేషన్ ఇస్తే ఒక టైం ఇస్తాడు, నేరుగా గవర్నర్ ఆఫీస్ లో కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. కానీ ఎందుకు అనౌన్స్ చేసి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అంటారు? మంత్రివర్గ విస్తరణతో అంటే ఇంకొక 3-4 పక్కన పెట్టి కొత్త వాళ్ళని చేర్చుకుంటాడు అనేది నిజమైతే మాత్రం ఇది 6 నెలల సంవత్సరం అవుతుంది ఈ మంత్రి పదవి ఇవ్వడానికి. ఎందుకంటే లాజిక్ అదే, ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా. నిజంగా ఇచ్చేది అనుకుంటే అనౌన్స్ ఎందుకు చేయాలి? ఇప్పుడు రేపు తెల్లారితో ఇచ్చేటువంటి అనౌన్స్మెంట్ ఎందుకు చేయాలి? నేరుగా గవర్నర్ చెప్పేస్తే ఆయన ప్రమాణ స్వీకారం పిలిచేస్తారు కదా. దట్టు ఎవరో రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. దట్టు ఆయన ఎమ్మెల్యే ఎంపీ కూడా ఎమ్మెల్యేన్సీ కావాల్సిన అవసరం కూడా లేదు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలలోపు ఉభయ సభలో ఏదో ఒక సభకు నామినేట్ కావచ్చు. అసెంబ్లీకి కావడం కష్టం, ఎందుకంటే అసెంబ్లీకి కావాలంటే ఒక రాజీనామా చేయాలి, మళ్ళీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టాలి. కానీ శాసన మండలి మన చేతిలో ఉండే పని కాదు, ఈజీగా ఇచ్చేవచ్చు. కాబట్టి ఆ అన్ని వెసులుబాట్లు ఉన్న వెంటనే ఇవ్వకుంటే కొంత టైం తీసుకుంటారు అనిపిస్తుంది. కాకపోతే కొంత ఒత్తిడికి గురవుతాను తెలుగుదేశం అంతా అనిపిస్తాను. ఎందుకంటే ఇంతవరకు భారత రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఎమ్మెల్యేకి మంత్రి అవుతారు కదా, ఆ మంత్రి అవుతారన్న విషయాన్ని గవర్నర్ చెప్తారు, మేము టైం అని. గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తారు, ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేసేది కూడా గవర్నరే. అవును, ముఖ్యమంత్రి శాసనసభ పక్షం ఎన్నుకుంటుంది, వారికి సలహా వాళ్ళకి చెప్తుంది, మేము ఎన్నుకున్నాం వాళ్ళకి చెప్తుంది. ఆయన పరిశీలించి వాళ్ళకి మెజారిటీ వచ్చి లేదు, కొన్ని సందర్భాలు ఆయన మీద కేసులు ఏదైనా ఉన్నాయి, ఆయన ప్రవర్తన వాటిపైన ఏదైనా అభ్యర్థులు ఉంటే కొన్ని రోజులు ఆగొచ్చు. ఆయన అవసరమైతే దాన్ని చెప్పొచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలకి, దీనిపైన ఇట్లాంటి ఇల్లీగాలిటీ కేసులు ఉన్నాయి, ఏరే వాళ్ళు పెట్టుకోమని చెప్పొచ్చు. అంత అధికారాలు గవర్నర్కి ఉంటాయి. కాబట్టి గవర్నర్ తను అనుకున్న పెట్టలేడు, కానీ పెట్టే వాళ్ళకి శల్య పరీక్ష పెట్టదు. కాబట్టి అట్లాంటి సాంప్రదాయం ఉన్న దేశంలో ఆయనకి చెప్పకముందు కానీ ఈయనకి చెప్పడం అంటే ఆయన ఏదో అవమానించారని నేను అన్నాను. కానీ ఈయన చెప్పడం అంటే ఒక పొలిటికల్ అస్యూరెన్స్. నాగబాబు గారికి అంటే రాజ్యసభ బీజేపీకి ఒకటి ఇచ్చినారు, తెలుగుదేశం 2 తీసుకున్నారు, మధ్యలో మనం ఎవరు అనే ధోరణి జనసేన రావాలని కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి జనసేన శ్రేణులకు మేము నాగబాబు గారికి ఇవ్వబోతున్నాం అని చెప్పడం ద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గా వీక్ స్టెప్. ఎందుకంటే అంత అవసరం ఉంది, చెప్పొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి, సరే నెక్స్ట్ మంత్రివర్గం ఇస్తారనో లేకపోతే ఇంకొక 1 నెలకో 2 నెలకో నాగబాబు గారిని మీరు చెప్పినట్టు తీసుకున్నారు అని చెప్పేస్తే సరిపోతుంది కదా. ఒక లెటర్ బ్యాడ్ మీద ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఏదో పరస్పర అనుమానం, పరస్పర ఒత్తిడి, ఈ మొత్తం ఒత్తిడిలో బీజేపీలు సక్సెస్ అయిపోయారు. ఒక రాజ్యసభ సీట్ తీసుకొని ఏ కష్టం లేకుండా తీసుకున్నారు, ఈయన తీసుకున్నారు. కాబట్టి తెలుగుదేశం కొంత ఒత్తిడికి గురవుతుంది, వాళ్ళు కొంత ఒత్తిడి చేయడంలో కొంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారని అనిపిస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ నాకు ఒకటి, ఇప్పుడు బీజేపీ చాలా పీస్ఫుల్ గా వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో లేదంటే వాళ్ళకి రావాల్సిన శాఖల్లో తీసుకుంటుంది, ప్రశాంతంగా వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. ఇక్కడ జనసేన కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన మాట్లాడే విధానాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ టీడీపీ ఎమ్మెల్యేల మీద లేదంటే మంత్రులకు సంబంధించిన వ్యవహారాల మీద ఆయన మాట్లాడేటువంటి కామెంట్లు కూడా కొంత సంచలనంగా మారుతున్నాయి. కానీ ఎక్కడా కూడా టీడీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు,
టాప్ లేయర్లో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ఎక్కడా కూడా చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే వీళ్ళతో ఉంటేనే మనకు సేఫ్ అనే భావనలో ఉండి సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారా, లేదంటే ఈ వివాదాలు వద్దు, ఈ రాజకీయాన్ని ఇలానే కొనసాగించాలని చెప్పేసి సైలెన్స్ మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి ఒక పార్టీ, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ బీజేపీకి జనసేనకి సంబంధించి ఇంత డౌన్ అవ్వడానికి కారణాలు ఏంటి? దాదాపు 130+ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అవును, తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 19 వరకు ఇదే కాంబినేషన్ అధికారంలో ఉంది. కాకపోతే జనసేన అప్పుడు పవర్ మంత్రివర్గంలో లేదు, అవును, బీజేపీ ఉంది, ఇప్పుడు ఉంది. అది ఒకటే తేడా. ఇప్పుడు 24 వచ్చేసరికి ఏమైందంటే అదే గ్రూప్ అయినా అంతకన్నా తెలుగుదేశం బలంగా ఉంది. ఆ రోజు 105, 110 లోపే ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు, 105 దాకా ఉన్నారు. కానీ ఈ రోజు 130 చిల్లర ఉన్నారు. అంటే 2014 నాటి కన్నా బలపడి 2014 పవర్ఫుల్ కన్నా ఇంకా బలహీనపడడం తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది. అంటే 2014 నుంచి 19 వరకు బీజేపీ జనసేన ఇచ్చిపుచ్చుకునే దూరంతో ఉన్నారు. వీళ్ళు అడగడం, వాళ్ళు పరిశీలించి ఇవ్వడం, అది తెలుగుదేశం ఇచ్చే పరిస్థితిలో వీళ్ళు అడిగే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారా అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే ఇక్కడ బీజేపీ జనసేన వాళ్ళు కంఫర్టర్ మామూలుగా ఎప్పుడు మిత్రపక్షాల అధికారం వచ్చిన తర్వాత పెద్ద పార్టీకి చిన్న పార్టీలు బలైపోతాయి. అంటే పెద్ద పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం, బీజేపీ దేశంలో పెద్ద పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో చిన్న పార్టీ. కానీ తెలుగుదేశానికి ఈ రెండు పార్టీలు భయపడాల్సిన పరిస్థితి, బలవాల్సిన వాతావరణం ఉండే రోజుల్లో రివర్స్ లో వీళ్ళు ఒత్తిడికి వాళ్ళ గురవుతున్నారు. ఈ ఒత్తిడి రాజకీయాలు వీళ్ళు ఎంత ఎక్కువ చేస్తే, వాళ్ళు ఎంత దానికి అవకాశం ఇస్తే, లోపల ఏం జరుగుతుంది కదా, బయటికి ఏం పిల్లర్స్ వదులుతాం అనేది రాజకీయాల్లో ముఖ్యం. లోపల మీరు ఎంత మంచిగా ఉండొచ్చు, ఏం సిగ్నల్స్ ఇస్తానని ముఖ్యం. ఇదే సిగ్నల్స్ కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ గారు కావచ్చు, ఒత్తిడి చేసే పరిస్థితిలో ఉన్నారని, ఆ ఒత్తిడికి వాళ్ళు కొంత లోన్ అవుతున్నారని అనేదే గానీ కంటిన్యూ మెసేజ్ అయితే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా బలహీనపడుతుంది. బహుశా అది మనకు సోషల్ మీడియాలో కనిపిస్తాం. ఎందుకంటే స్వేచ్ఛ ఉంది కదా, పార్టీ నాయకులు చెప్పలేరు. కానీ వీళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి సోషల్ మీడియాలో రాసేస్తున్నారు. ఇదేం కర్మ, వాళ్ళు డిమాండ్ చేయడం ఏందో, మనం ఇవ్వడం ఏందో, మనం రాజీనామా చేయించడం ఏందో, వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చేయడం ఏంటో, అదే కృష్ణయ్యకి ఇవ్వడం. మళ్ళీ అందులో సీనియర్లు అందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు కదా. సహజం కదా, ఒత్తిడికి గురవుతున్నారనే భావన క్రమేణా పెరిగితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అది రాజకీయంగా నష్టం వస్తుంది. ఓకే, ఎందుకు ఈ 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఏదో ప్రస్తావన కోసం రాజ్యసభలో పెట్టుకున్నారు అనిపిస్తుంది, కానీ ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించి సీనియర్లు పెద్ద పెద్ద గతంలో పనిచేసినట్టు వాళ్ళు కావచ్చు, ఇటీవల యనమల లాంటి వాళ్ళు, లేదంటే అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు కొంతమంది కూడా బయటకు అంటే ఇండైరెక్ట్ గా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ అశోక్ గారు, ఇక్కడ ఏమవుతుందంటే అసలు ఆ ఎత్తుగడ వేసుకోవడం వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు రాజ్యసభలో తెలుగుదేశానికి వచ్చిన నష్టం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలిలో అయితే అవసరం వాళ్ళకి, ఎందుకంటే శాసన మండలిలో ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అధికారుల చేతిలో ఉన్న ఆడ ప్రతిపక్షం అప్పర్ హ్యాండ్ లో. ఇప్పుడు రాజ్యసభలో మీరు 10 మంది ఉన్నా మీరు చేసేది ఇవాళ బీజేపీ మద్దతు ఇవ్వడం తప్ప. వైసీపీ మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఏమన్నా ఇష్యూ చేస్తా ఉందా? బీజేపీకి సానుకూలంగా ఉన్నారు తప్ప బిల్లుల విషయంలో రాజకీయంగా ఉండరు, బిల్లుల విషయం సానుకూలంగా. అట్లాంటప్పుడు మీరు అదనంగా రాజ్యసభలో సీట్ ఉన్నంత మాత్రం మీకు వచ్చేది కూడా ఏమీ లేదు, వైసీపీకి పోయేది కూడా ఏమీ లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో పార్టీ ఫిరాయింపులకు కొత్త భాష్యం చెప్తా డైరెక్ట్ గా తీర్చుకుంటే చెడ్డపే వస్తుంది అంటే రాజీనామా చేసిన వాళ్ళే మళ్ళీ గెలిపించు. దీనివల్ల ఏమొస్తుంది, మీరు ఏం సార్ ఒకటి వాళ్ళందరి దగ్గర ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు అంటే చెడ్డపేరు అయితే వస్తుంది. నిజాల తర్వాత ఇష్యూ. ఊరికే రాజీనామా చేయరు కదా, ఊరికే రాజీనామా చేసి మీ పార్టీకి రారు కదా. ఇప్పుడు బేదా మస్తాన్ రావు గారు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో ఉన్నాడు, రాజ్యసభ ఉంది, మీతో వచ్చిన అదే రాజ్యసభ సీటు, అదనంగా ఆయనకు వచ్చేది ఏముంది అంటే పవర్ లో వస్తే ఏదో ఆశ చూపించారు మీరు అని చెప్పడమే కదా దాని అర్థం. ఇది చెడ్డ పేరే కదా. పైపిచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా చెడ్డ పేరు, ఇప్పుడు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఎలాంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చినావు, కృష్ణయ్య గారు లాంటి వాళ్ళకి పిలిచిస్తే వాళ్ళు ఈయన మోసం చేసినారు అనుకుంటారు తప్ప వీళ్ళు వాళ్ళని మోసం చేశారు అనుకోవట్లేదు. కాబట్టి ఈ ఎపిసోడే రాంగ్. ఒక్కసారి 2వ 3వ కాలు అయితే బీజేపీ గమ్ముంటుందా, జనసేన గమ్మునుంటుందా, కష్టం మీదే కావచ్చు. కానీ ఒకసారి వచ్చిన తర్వాత నా వాట అయింది అంటారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశం మద్దతు లేకపోతే ఒక ఎమ్మెల్యేనే గెలవగలదా? కానీ విష్ణుకుమార్ రాజు గారు మొన్న నిన్న చూశాను, మీ పార్టీకి మీరు మంత్రి పదవులని చెప్పుకుంటా ఉంటే మేము మా పరిస్థితి ఏంది, మాది కూడా ఒక పార్టీ అని గుర్తించండి డైరెక్ట్ గా మాట్లాడాడు, గుర్తించండి మాట్లాడుతున్నారంటే నా పాయింట్ ఏంటంటే సొంతంగా తెలుగుదేశం లేకుండా గెలవలేని పార్టీ టోన్ పెరుగుతా ఉంది. ఎందుకు పెరుగుతా ఉంది? మీరు మంత్రివర్గం అనేది టచ్ చేశారు కాబట్టి మా పరిస్థితి ఏంది అన్నారు ఆయన. టచ్ చేయకుండా అడుగున్నాడు. రాజ్యసభ సీట్లు టచ్ చేసి ఒక 3 రెడీ చేసి పెట్టినారు కాబట్టి మాకు ఓటు ఇవ్వండి అన్నారు. మీరు గమ్మున ఉంటే గమ్మున ఉండేవాళ్ళు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ తొందరపాటి నిర్ణయాలు, అవసరమైన రాజకీయాల వల్ల చెడ్డ పేరు,
మరియు వాళ్ళ మిత్రపక్షాలకు ఒక్కోటి వాళ్ళకి ఇచ్చుకుంటూ బలం చేయకూడదు. అంటే జనసేన మంత్రులు 4 అవుతారు. రెండోది నాగబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగానే కొంచెం ఫెరోసియస్ గా ఉంటాడు. అవును. ఆయన కూడా ఇట్లా ఈయనకి తోడు ఆయన కూడా కొన్ని ప్రకటనలు చేశాడు అనుకోండి దేశాన్ని ఉద్దేశించి, అది ఎవరికి నష్టం? కాబట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఎత్తుగడలే ఆ పార్టీకి నష్టం చేస్తాయి.